స్వర కోసం కొత్త నాటకం మొదలు పెడతాడు సందీప్. అది వర్కౌట్ అవుతుందో లేదో ఈ వీడియోలో చూద్దాం. పలుకే బంగారమైన సీరియల్ మార్చ్ 21వ ఎపిసోడ్ ఫుల్ రివ్యూ మీకోసం. గంగాధర్ దగ్గరికి తన బామర్ది దుకాణం వస్తాడు. ఎందుకొచ్చావురా, వెళ్ళిపో అంటాడు గంగాధర్. 50 ఎకరాలు పొలం మీద సంతకం పెట్టు, వెళ్ళిపోతాను అంటాడు. పెట్టను, అది మీకు ఇవ్వను అంటాడు గంగాధర్. భూమి విలువైందే కావచ్చు, కానీ అక్క చాలా ప్రమాదకరమైంది, ప్రాణం చాలా విలువైందిగా అని బెదిరిస్తాడు. అయితే బయటికి నడు, నన్నే బెదిరిస్తున్నావా అంటాడు గంగాధర్. ఆ భూమి నా పూర్ణిమకిస్తాను, అది కూడా నేను తనకు స్వయంగా దగ్గరుండి పెళ్లి చేసి రాసిస్తాను అంటాడు. నువ్వు పెళ్లి చేయడమేంటి, అది జరగదు అంటాడు దుకాణం. పూర్ణిమకి ఇష్టమైన వాడితోనే పెళ్లి జరుగుతుంది, గుర్తు పెట్టుకో అని గంగాధర్ అంటే, అక్క పూర్ణిమను వేరే వాళ్ళతో చేయదు, నేనున్నాను కదా అంటాడు దుకాణం. ఇక ఆ మాట వినగానే గంగాధర్ దుకాణంని కొడతాడు. నేను బాగా చదువుకున్నవాడిని ప్రయోజకునికి ఇచ్చే నా కూతురికి పెళ్లి చేస్తాను, నీలాంటి బేవర్స్కిచ్చి నేను పెళ్లి చేయను అంటాడు. నేను త్వరలోనే పూర్ణిమకి పెళ్లి చేస్తానని మీ అక్కకి చెప్పు అని గంగాధర్ అంటాడు. నిప్పుతో చెలగటమాడుతున్నావు, మా అక్కతో ఎందుకు పెట్టుకుంటున్నావు అంటాడు దుకాణం. సంతకాలు పెట్టేయొచ్చుగా అంటాడు. నువ్వు వెళ్ళిపో అంటాడు గంగాధర్. పూర్ణిమ పెద్దయిన తర్వాత ఎలా ఉందో చూడవా అని దుకాణం ఫోన్ తీసి చూపించబోతూ, నీకు చూపిస్తాననేమో, అక్క నా ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ తీసేసిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దుకాణం వెళ్ళిపోగానే గంగాధర్, మీ నాన్నని క్షమించు, నా బాధ్యత నేను మర్చిపోలేదు, తొందరలోనే నిన్ను కలుస్తానని మనసులో అనుకుని బాధపడతాడు. మరో సీన్లో శివ స్వరని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. సందీప్ దగ్గరికి వెళ్ళినందుకు అమ్మ బాధపడుతుందేమో, నేనేమీ చేయలేకపోతున్నాను, ఆ సందీప్ మంచివాడిగా ఉంటే అందరం కలిసి ఉండేవాళ్ళంగా అని అనుకుంటూ ఉంటే అప్పుడే హాసిని వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు, ఆ సందీప్ మంచిగా ఉంటే అందరం కలిసిపోయేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం కదా అంటాడు. అదే ఆలోచిస్తున్నాను అని శివ అంటే, అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, అది ఎప్పటికీ జరగదు అంటుంది హాసిని. ఇక హాసిని శివకి పాలు ఇస్తుంది. ఎప్పుడూ లేనిది పాలు తీసుకొచ్చిస్తున్నావు, నాకు అర్థమైందిలే, రేపు మనకి పెళ్ళయ్యాక శోభనం గదిలోకి తీసుకురావడానికి ప్రాక్టీస్ చేస్తున్నావు కదా అంటాడు. ఇక హాసిని సిగ్గుపడుతుంది. అవును, సగం పాలు తాగుతాడు, ఆ తర్వాత నీకు ఇవ్వనా అంటాడు. ఎందుకు, నీ ఇష్టం అనగానే మొత్తం తాగేస్తాడు. అదేంటి, తాగేయమంటే తాగేయడమేనా, బుజ్జి కన్నా అని బ్రతిమలాడవా అంటుంది హాసిని. ఏంటో నువ్వొక్కోసారి నాకేమీ అర్థం కావు అంటాడు శివ. పెళ్ళయ్యాక నిన్నెలా భరించాలో అని శివ అంటూ ఉంటే, పెళ్ళయ్యాక భరించాలి, అరుస్తాను, కరుస్తాను, 1,00,000 కండిషన్లు పెడతాను, గొడవలు చేస్తాను, అయినా నువ్వు భరించాలి. ఎందుకో తెలుసా, ప్రేమ అన్నీ భరిస్తుంది కాబట్టి. మన పెళ్ళయ్యాక శోభనం అవుతుందిగా, అప్పుడు నేను పాల గ్లాస్ తీసుకురాను, నువ్వే తీసుకుని వస్తావు, నువ్వే సిగ్గుపడాలి. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని నేను మారుస్తాను, ఆడవాళ్ళకి స్వాతంత్రం రావాలి అని హాసిని అంటే, నువ్వేం చెప్పినా ఓకే కానీ పిల్లల్ని కూడా నన్నే కనుముని అనొద్దు అని శివ అంటాడు. ఇక అలా ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక తర్వాత సరదాగా మాట్లాడుకుంటారు. మరో సీన్లో గంగాధర్ బామర్ది దుకాణం రోడ్డు మీద ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. నా పేరు దుకాణం అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అటువైపు సహదేవ్ వస్తాడు. ఇతను నన్ను ఏడిపిస్తున్నాడని, దుకాణం అంటున్నాడని ఆ అమ్మాయి అంటుంది. ఇక తను వెళ్ళిపోగానే, ఏ ఊరు నీది, నీ పేరేంటి అని సహదేవ్ అడిగితే, నా పేరే దుకాణం అంటాడు. విచిత్రంగా ఉందే అంటాడు సహదేవ్. దుకాణం వెళ్ళిపోతూ ఉంటే దుకాణాన్ని తనతో తీసుకెళ్తాడు. ఇక సహదేవ్ ఫోన్ చేసి, సార్కి ఒక బేవర్సోడు దొరికాడని, తీసుకొస్తున్నానని చెప్పమని ఫోన్ పెట్టేస్తాడు. అంటే సందీప్ ప్లాన్లో భాగంగా ఇప్పుడు ఈ దుకాణంని వాడుకోవడానికి సహదేవ్ ప్లాన్ చేస్తాడు. మరో సీన్లో సత్యమ్మ శివ ఇంటికి ఎలా వచ్చాడో వివరంగా స్వరకి చెప్తుంది. ఈ చేతులతోనే శివయ్యని, అష్టలక్ష్మిని పెంచావు, ఈ చేతులతో వాడికి గోరుముద్దలు తినిపించి సేవలు చేశావని స్వర చాలా ఎమోషనల్ అయిపోతుంది. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నత్తిన చెల్లుకోవాలని స్వర అంటూ ఉంటే, అలా అనొద్దు, మీరు పెద్దవారు అంటుంది సత్యమ్మ. పెద్దవాళ్ళంటే పెద్ద పెద్ద బంగళాల్లో తిరగడం కాదు, పెద్ద పెద్ద కారుల్లో తిరిగేవాళ్ళు కాదు, నీలాంటి పెద్ద మనసు ఉన్నవాళ్ళే పెద్దవాళ్ళని స్వర అంటూ ఉంటే అప్పుడే సహదేవ్ వస్తాడు. మా ఇంటికి ఎందుకు వచ్చావు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదా నీకు, బయటికి నడు అని సత్యమ్మ అంటూ ఉంటే, నేను మేడంతో మాట్లాడాలి అంటాడు సహదేవ్.
స్వరతో మాట్లాడుతూ, ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు మేడం. సార్ పరిస్థితి అస్సలు బాలేదు. మీరు తనని చూడ్డానికి రాలేదని తినడం కూడా మానేశారు. ఎన్ని రోజులు తినకుండా ఉంటాడో మేము చూస్తామని సత్యమ్మ అంటుంది. ఇక స్వర కూడా అలాగే అంటుంది. నేను నిజమే చెప్తున్నాను. సందీప్ సార్ భోజనం మానేశారు. సెలైన్లు పెడదామన్నా సహకరించట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా సహకరించట్లేదు. మీరు వచ్చి సందీప్ సార్ని చూడాలని సహదేవ్ అంటూ ఉంటే, నువ్విలా చెప్పగానే నేను అలా సందీప్ని చూడడానికి కన్నీళ్లు పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేస్తానని మీరిద్దరూ అనుకుంటున్నారా? నేను సందీప్ని చూడడానికి రావట్లేదు అంటుంది స్వర. ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటుంది స్వర. తను పొరపాట్లు తప్పులు కాదు, నేరాలు చేశాడు అంటుంది స్వర. మిమ్మల్ని కలవరిస్తున్నాడని, జైలు గోడల మీద మీ ఇద్దరి పేర్లే రాసుకున్నాడని సహదేవ్ అంటాడు. ఇద్దరు ఎవరు అంటుంది స్వర. ఒకళ్ళు మీ పేరు, ఇంకోటి అని సహదేవ్ చెప్పబోతూ ఉంటే, ఇంకోటి అని నాంచుతున్నావు, ఇంకో పేరేంటి చెప్పు అని సత్యమ్మ నిలదీస్తుంది. ఇంకోటి హాసిని మేడం అని సహదేవ్ అంటాడు. ఇక ఇద్దరు షాక్ అవుతారు. సత్యమ్మ అందుకుని, నా కాబోయే కోడల పేరు గోడల మీద రాయడానికి వాడికి ఎంత ధైర్యం? ఆ విషయం చెప్పడానికి నువ్వు రావడమేంటి? మీ ఇద్దరికి బుద్ధి లేదా? వెళ్తావా లేదా అని అరుస్తుంది. వెంటనే అతన్ని గెంటేస్తూ ఉంటుంది. సహదేవ్ని గెంటేయడంతో, నువ్వు పోలీస్ మీద చేయి చేసుకుంటున్నావు, జాగ్రత్త అని సహదేవ్ బెదిరిస్తాడు. నువ్వే పోలీసు, ఆ సందీప్ జానకిని ఎత్తుకెళ్ళడానికి సహాయం నువ్వు కూడా చేశావు. ఇద్దరూ ఉన్నప్పుడు నువ్వెందుకు సస్పెండ్ కాలేదు? నువ్వెలా తప్పించుకున్నావు అని సత్యమ్మ అంటుంది. వాడు నువ్వు కలిసి ఘోరాలు చేశారు. ముందర నడుస్తావా లేదా బయటికి అంటుంది సత్యమ్మ. సహదేవ్ స్వరతో మాట్లాడుతూ, మీరు రాకపోతే సందీప్ సార్ మీకు దక్కరు. సార్ని మీరు చూడకపోతే ఆఖరి చూపు కూడా ఉండదు. మీరు జీవితాంతం బాధపడతారు అంటాడు. ఇక అప్పుడు సత్యమ్మ మాట్లాడుతూ, ఇలా కాబోయే కోడలి పేరు గోడ మీద ఎలా రాస్తాడో నేను చూస్తాను. ముందర పదండి, తినంటం కాదు, నేనే అడుగుతాను, నడండని స్వర చేయి పట్టుకుంటుంది. పదండని తీసుకెళ్తుంది. జైల్లో ఉండి కూడా నాటకాలు ఆడుతున్నారు కదా, మీ సంగతి చెప్తానని స్వరని తీసుకెళ్తూ ఉంటుంది. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ముందు ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.